2 మెన్స్ మధ్య జరిగిన ఈగో క్లాష్‌లో నలిగిపోయిన హీరోయిన్. హాయ్! వెల్కమ్ టు చిన్న భాష. ఇవాళ నేను నా ఒపీనియన్ చెప్పబోయే మూవీ నేమ్ వచ్చేసి 'కాంతా'. మూవీ విషయానికొస్తే 2 మెన్స్ మధ్య జరిగిన ఈగో క్లాష్‌లో నలిగిపోయిన హీరోయిన్. 'దుల్కర్ సల్మాన్' గారికి రెట్రో హీరో అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చేయొచ్చు. ఎందుకంటే ఆయన అంత బాగా పెర్ఫార్మ్ చేశారు మూవీలో. 'సముద్రఖని' గారు కూడా సూపర్ యాక్టింగ్ చేశారు మూవీలో. అండ్ హీరోయిన్ 'భాగ్యశ్రీ' గారైతే తన ప్రివ్యూ మూవీస్ కన్నా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. 'సముద్రఖని' గారు అండ్ 'దుల్కర్ సల్మాన్' గారు ఫేస్ ఆఫ్ అయినా గాని అండ్ వాళ్ళ సీన్స్ గాని, ఆ షూట్ టైమ్‌లో జరిగే కొన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో అసలు వాళ్ళ పెర్ఫార్మన్స్ పీక్స్ ఉంటది. అండ్ సూపర్ ఉంటది. మిర్రర్ దగ్గరికి 4 స్టెప్స్‌లో వెళ్ళే ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లో 'దుల్కర్ సల్మాన్' గారి పెర్ఫార్మన్స్ అయితే చాలా బావుంటది. అండ్ 'సముద్రఖని' గారి యాక్టింగ్ కూడా ఆ సీన్‌లో బాగుంటది. చాలా బావుంటది. 'జేక్స్ బజాయ్' గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. బీజీఎం చాలా బాగా అనిపించింది. 'రానా' గారి క్యారెక్టర్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో ఉంటది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా. సో, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ బావుంటది. దెన్ తర్వాత నాకు కొద్దిగా అనిపించింది. అది లాస్ట్‌లో చెప్తాను మీకు. మూవీలో స్క్రీన్ ప్లే అయితే క్రేజీ ఉంటది. బ్లాక్ అండ్ వైట్ షాట్ నుండి కలర్‌కి రావడం గాని, అండ్ కొన్ని కొన్ని బ్లాక్ అండ్ వైట్ సీన్స్ ఉంటాయి. బీచ్ దగ్గర గాని చాలా బాగా తీశారు. సూపర్ అసలు చాలా బావుంటది చూడ్డానికి. అండ్ ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్‌లో మిర్రర్ దగ్గరికి 4 స్టెప్పుల్లో వెళ్ళే సీన్ ఉంటది గదా! ఆ సీన్‌ని క్లైమాక్స్ అంటే ఎండ్‌లో కనెక్ట్ చేస్తారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇక సినిమాలో మైనస్ విషయానికొస్తే సినిమా మొత్తం ఫ్లాట్‌గుంటది. ఒక్క చోట గూడా మనం అరే! అరే వాహ్! అన్న ఈ ఫీల్ రాదు. మొత్తం స్లోగా వెళ్తా ఉంటది మూవీ. ఎక్కడ నువ్వు చాలా లెంతీగుంటది. ప్రతీది ప్రిడిక్టబుల్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకంత ఏం ఎక్కలేదు. అండ్ సెకండ్ హాఫ్‌లో 'రానా' గారొచ్చిన తర్వాత బావుంటది. అండ్ అది గూడా కొద్దిసేపే బావుంటది. ఇంట్రడక్షన్ సీన్ మొత్తం చాలా లెంతీగుంటది. నాకు అది గూడా పెద్దగా తర్వాత, తర్వాత చూడగా అది గూడా అంతగా నచ్చలేదు. అండ్ క్లైమాక్స్ బావుంటది. హ్మ్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మూవీ సూపరుంది అనను, బాలేదు అని గూడా అనలేము. మూవీ ఓకే. ఓకే మూవీ, డీసెంట్ మూవీ. వెళ్లి చూడండి. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని, ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవ్వలేదు అని నా ఒపీనియన్. సో, మీరు చూడండి. మీకు నచ్చుతదేమో, మీ ఒపీనియన్ మీకుంటది. ఎవరైనా చూసినోళ్ళుంటే కామెంట్ చేయండి.